పాపా నీ పేరేంటి పాపా? పాలకొల్లు బత్తాయిలా రంజుగా ఉన్నావు. స్త్రీని సరిపడిన రావణాసుడికి ఏ గతి పట్టిందో నీకు అదే గతి పడుతుంది. జాగ్రత్త. నువ్వు చెప్పాల్సింది జరగడానికి ఇది కలియుగం కాదు బేబీ, కంప్యూటర్ యుగం. నీ పర్వాలను తెచ్చుకొని పండుగ చేసుకుంటాను. నారింజ పండ్ల నీ వయ్యారని జై నా గొంతులో ప్రాణం పోయినా సరే నీకు మాత్రం దక్కను. మగవ మాంచాలి పుట్టిన గడ్డరాయి. పిల్లని చొరపాటాలను చూసిన మీకు అంతిమ కాలం దాపరించాయి. ఇలా మాట్లాడుతున్నారు. కీర్తి 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 నీ కీర్తి ప్రతిష్టలకు కలకొని చేసే బాధ్యత నాది. నీ అన్నాన్ని నాకు అందించు, నువ్వు ఆనందించు. బాజుడే ఇది మాటలతో వినే కథమే లేదు. చెయ్యేస్తే మార్చిపోయిన టింగటంగలు వయ్యారి. నేను చెయ్యండి సిమ్రాన్ ఊర్వశి రాండి. రమ్మలాంటి వాళ్ళు అయితే నా ముందు కీలో నిలబడతారు. అలా అయితే బాల దగ్గరికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? రణధీర్ ఇక ఆలోచించి లాభం లేదు. వాళ్ళ మీద మెగల్లా మెల్ల మెరిచిపోతుంది. కీర్తి నీ కౌగిల్లో నీ ప్రియుడితో సరసాలని నువ్వు ఆకలిస్తే నీ బ్రతుకు బజార్ పాలవుతుంది. జాగ్రత్త. అక్కడ మనుషులు నీ భర్తను బంధించి చిత్రహింసలు పెడతారు. అది చూసి నీ భర్త వచ్చి నిన్ను రక్షిస్తాడని కలలు కంటున్నావా? నా భర్తకి ఏమీ జరగదు, ఆ నమ్మకం నాకుంది. ఆ గర్వంతో విరగతున్న నీ భర్తని బంధించి వాడి ప్రాణాలు పైలోకాలకు పంపిస్తాం. అప్పటి వరకు నీతో శుభ సంతాసాలు అందుకుంటాం. ఈడు సరెండర్ మీలాంటి వాళ్ళు పీడ వరకైపోతుంది. చూడండి వీళ్ళ సెలబ్రిటీ వారిలో జీవితం మనకి వద్దండి. ఒరే పశ్చిమ నీ భార్య మాట విని మా మీద చేసిన ఫైల్ మాకు ఇచ్చి నువ్వు అరెస్ట్ చేసిన మా కుర్రోళ్ళు విడిచిపెట్టు. వాళ్ళ వదిలే ప్రసక్తే లేదు. చెప్పేదాన్ని బట్టి మాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఎప్పటికైనా అర్థమైంది కదా. ఇప్పుడు ఈ పరిచయాలతో సాడతాము. అసలు కుళ్ళి చావాలరా. ఈ